హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు కొన్ని మోటివేషనల్ కోట్స్ అయితే చెప్పదలుచుకున్నాను. మీరు ఏదైనా సంపాదించాలనుకుంటున్నారా? అది కేవలం ధనం మాత్రమే కాదు, స్నేహాన్ని సంపాదించి చూడండి. ఒకవేళ స్నేహమే గనక మీ బలహీనత అయితే ఈ లోకంలోకెల్లా మీరు అత్యంత శక్తివంతులను గుర్తుపెట్టుకోండి. మీరు సాంప్రదాయాలను పాటిస్తున్నారా? చాలా మంచి విషయం. కానీ ఆ సాంప్రదాయాలు మీలో ద్వేషానికి కారణమవుతున్నాయా, మీకు సుఖాన్ని కాకుండా దుఃఖాన్ని మిగులుస్తున్నాయా అనుకుంటే వాటిని అక్కడికక్కడే భూమిలో పాతిపెట్టండి. కొత్త సాంప్రదాయాలకి నాంది పలకండి. మీరు గనక ఒక ధ్యేయంతో కృషి చేసినట్లయితే నేడు కాకపోవచ్చు, భవిష్యత్తులో అయినా మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ధనాన్ని కనుక కోల్పోయినట్లయితే కేవలం ధనాన్ని మాత్రమే కోల్పోతారు. అలా కాకుండా వ్యక్తిత్వాన్ని కోల్పోయారా, సర్వం కోల్పోయినట్లే. మీరు కోపంతో గనక మాట్లాడితే మీ గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడారా, మీ ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే మీ పేరును కోల్పోతారు. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, ప్రత్యేకంగా జీవిస్తారు. ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడి చూడండి. లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. కాదంటారా? మీరు గనక ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలనుకోకండి. అలా అని మార్చాలని కూడా ప్రయత్నించకండి. మీరు మారండి. ఎందుకంటే మన కాలికి ఏదైనా గుచ్చుకుంటుంది అనుకుంటే చెప్పులు వేసుకుంటాం, కానీ మన కోసం వీధంతా తివాచి అయితే పరవరు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితుల మనసు, పేదరికంలో ఉన్నప్పుడు మీ బంధువులందరి మనస్తత్వాలు మీకు తెలుస్తాయి. నిజమే కదా? నువ్వు అందరినీ సంతోషపెట్టాలనుకోవడం చాలా కష్టం, కానీ అందరితో నువ్వు సంతోషంగా ఉండటం చాలా సులువైన పని కదా. ప్రయత్నించి చూడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.